నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత జనాల్లోకి వెళ్లేందుకు ప్రజా దర్బార్ను ఏర్పాటు చేయబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్త చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. అది ఈ వారమే ఉంటుంది, మోస్ట్లీ అయితే సోమవారం నుంచి స్టార్ట్ అవుతుంది అంటూ కూడా మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు చెప్పుకుంటూ వచ్చారు. బట్ సీన్ కట్ చేస్తే ప్రజా దర్బార్ వాయిదా పడింది. దానికి కారణం వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోబోతున్నారు. అందుకోసమనే ఈ వారం ప్రజా దర్బార్ను వాయిదా వేస్తున్నారు. అయితే ఆయన ఎందుకు బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళబోతున్నారు అని అంటే, ఆయన ఎలక్షన్ టైంలో కొంత మడిమ నొప్పితో బాధపడ్డారు. అది మళ్ళీ తిరగబెట్టింది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా సఫర్ అవుతున్నారు. ఈవెన్ అంటే దీనికి సంబంధించి కూడా జయంతి రోజు ఆయన నమస్కరించి వాళ్ళ నాన్న సమాధికి నమస్కారం చేస్తున్నప్పుడు ఒక కాల్కు సాక్స్ వేసింది, ఇంకో కాల్కు సాక్స్ వేసలేదు. దీనికి సంబంధించి రకరకాల ట్రోల్స్ చేశారు. బుర్ర పాడైపోయినట్టుంది, అందుకే ఒక దానికి వేసుకొని ఇంకో దాని వెనకాల ఉన్న రీజన్ తెలియకుండా అయితే రకరకాల కామెంట్స్ చేయడం జరిగింది. అసలు రీజన్ వచ్చేసి ఆయనకు మడమ నొప్పి ఎక్కువ కావడం వల్ల ఆ నొప్పి కారణంగా ఒక కాలుకు సాక్స్ వేసుకున్నారు, ఇంకో కాలుకు సాక్స్ వేసుకోలేదు. అసలు విషయం తెలియకుండా రకరకాలుగా ట్రోల్స్ చేసిన వైఎస్ఆర్సీపీ పెద్ద పట్టించుకోలేదు. అయితే ఇవాళ ప్రజా దర్బార్ స్టార్ట్ చేసి ప్రజల్లోకి వెళ్దాము అనేసి పక్కగా ప్లాన్ వేసుకున్నారు. బట్ ఈ 2-3 రోజుల నుంచి అయితే ఆయన చాలా తీవ్రమైన నొప్పితో బాధపడుతుండడం వల్ల ఇంకా ఇది కుదరదు, కాబట్టి బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేసి డిసైడ్ అయిపోయి ఈ ప్రజా దర్బార్ అయితే ఈ వారం పోస్ట్పోన్ చేశాము అంటూ అటు అధికారికంగా అయితే ప్రస్తుతం మనకు సమాచారం రావడం జరిగింది. అయితే ఈ అంశానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు ఒకంత అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు కొన్ని విమర్శల్ని కూడా ఇప్పుడు ప్రస్తుతం మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఏంటంటే, గతంలో అధికారం ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళలేదు, నేతల్ని కలవలేదు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత వస్తానంటే కొంత స్వాగతిద్దాం అనుకుంటే దానికి కూడా బ్రేక్లు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అసలు ఈయనకు వచ్చే ఆలోచన ఉందా, లేకపోతే ఓన్లీ పత్రికా ప్రకటనలు ఇవ్వడానికే ఇదంతా హంగామా చేస్తున్నారా అంటే రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక ఇంత వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలే ముఖం విరుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఏంటంటే, గతంలో మనం ప్రజల దగ్గరికి వెళ్ళలేదు, ప్రజల్ని పట్టించుకోలేదు, ఓన్లీ బటన్ నొక్కం వేసాము, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకున్నా పరదాలు కట్టుకొని వెళ్ళాము, ఇలాంటి రకరకాలు ఉన్నాయి. అందుకే మనకు భారీ మూల్యం మనం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడైనా సరే అంటే మాకు 11 ఇచ్చారు కాబట్టి మేము తోకముడుచుకొని ఉంటాము అనేసని ఆ సంకేతాలు వెళ్ళకూడదు అని అంటే ఇలాంటి కార్యక్రమాలు ఏమన్నా చేస్తేనే ఓకే, మన పోరాట పటిమ అనేది ప్రజలకు తెలుస్తుంది. మనకు కూడా ఎందుకు ఇంతకన్నా ఓడించారు అనేది ప్రజల్లోకి వెళ్తేనే మనకు కూడా తెలుస్తుంది. దానివల్ల ఉన్న క్యాడర్ని ఒక ఇంత కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఉన్న సీనియర్ నేతలంతా అంటీ ముట్టనట్టుగానే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీతో కొనసాగుతున్నారు. దీంతో పాటు అటు బాలినేని లాంటి వాళ్ళు కావచ్చు, ఈవెన్ ఓడిపోయిన తర్వాత కూడా అంటే రాష్ట్ర జిల్లాలకు సంబంధించిన అధ్యక్ష పదవులకు సంబంధించి ఇంకా రచ్చ నడుస్తూనే ఉంది. ఇంకా చూసుకుంటే విజయసాయిరెడ్డి వ్యవహారం మరో రచ్చ అవుతుంది. దీంతో పాటు అటు విడుదల రజనీ కొంత కుంభకోణం చేసిందనేసి కావచ్చు, నెక్స్ట్ ఆప్కోలో మాజీ మంత్రి రోజా చేసిన విషయాలు కావచ్చు, ఇలా ఒక్కొక్కరి అవినీతి చిట్టాలు బయటపెట్టేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మనం ప్రజల్లోకి వెళ్ళకపోతే ఖచ్చితంగా వీటన్నింటికి ఊతమిచ్చినట్టు అవుతుంది. ఇలాంటి టైంలో అంటే అనౌన్స్ చేసిన తర్వాత ఇలా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు, కాబట్టి ఒకసారి పునరాలోచించాలి అంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు అయితే తెలియజేస్తున్నారట. బట్ అంటే వెళ్ళాల్సిన టైంలో జనాల్లోకి వెళ్ళకుండా మరి ఇప్పుడు వెళ్ళడం వల్ల ఎంతవరకు వైఎస్ఆర్సీపీకి సింపతి గెయిన్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంకా చాలా ఎలక్షన్స్ ఉన్నాయి, అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే అటు కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు పార్టీ కండువాలు కప్పేసుకొని జంప్ అవుతున్న విషయం చూస్తున్నదే. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరి అనౌన్స్ చేసి మళ్ళీ వెనక్కి తీసుకోవడం అయితే రాంగ్ సిగ్నల్ ఇస్తుంది. కాబట్టి ఏదైనా అనౌన్స్ చేసే ముందు 1-2 సార్లు చూసుకొని దాన్ని అనౌన్స్ చేస్తే బాగుంటుంది. అఫ్ కోర్స్ మీకు మడిమ నొప్పి ఉంది, కాదని అనట్లేదు. బట్ అది బిఫోర్ అంటే ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత నేను ప్రజాక్షేత్రంలోకి వెళ్తాను అని అంటూ ముందే అనౌన్స్ చేసి ఉంటే బాగుండేది. ఇప్పటికే జనాల్లోకి వెళ్ళలేకపోతున్నారు కార్యకర్తలు, నేతలు. మీరు ముందుగా ఒక అడుగు వేస్తే దాన్ని బట్టి ఇప్పటికే ఏంటంటే టార్గెట్లు స్టార్ట్ అయ్యాయి. మెయిన్ మీ మీదనే మొదటి అస్త్రం సంధించబడింది. కాబట్టి మీరు ఇలా కొంత వెనుకడుగు వేస్తే మొత్తం క్యాడర్ అంతా డీలా పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మా తరపు నుండి అయితే మీకు ఒక చిన్న విజ్ఞప్తి అయితే చేస్తున్నాం. ఏదైనా కార్యక్రమం అనుకుంటే అది ఇంప్లిమెంట్ చేస్తేనే అనుకునే విధంగా, ఇంకా అది ఖచ్చితంగా మనం వెళ్తాము, ఏదైనా సరే
అది మనం ఆచరణలో పెడతాము, ఇంప్లిమెంటేషన్ ఉంటుంది అనుకుంటేనే కార్యక్రమాన్ని అనౌన్స్ చేయండి. కాకపోతే ఏదో ఆర్భాటానికి పోయి ముందు అనౌన్స్ చేసి ఆ తర్వాత నాలుగు ఖర్చుకొని తర్వాత కారణాలు వెతుక్కుంటే అక్కడ జెన్యూన్ రీజన్ ఉన్నా, అక్కడ మనం ఇబ్బంది పడుతున్నా చూసే వాళ్లకు మన పైన విమర్శలు చేసే అవకాశం మనమే ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి ప్రజా దర్బారు విషయంలో మరలా కనుక ఆలోచన చేస్తే ఖచ్చితంగా ఈసారి ఆచరణలో పెడతాము అనుకుంటేనే దాన్ని తెర మీద తీసుకురండి, లేకపోతే అభాస పాలవుతాము అంటూ కూడా పెదవి విరుస్తున్నారు పార్టీ నేతలు, కార్యకర్తలు. ఇప్పటికే అవినీతి చిట్టాలు, రాసలీలలు ఇలా తలకు మించినవన్నీ నెత్తికెత్తుకుంటున్నాము. ఇప్పుడు కనుక ఒక అడుగు వేసి వెనక్కి తీసుకుంటే ఏ మొహం పెట్టుకుని ప్రజల్లోకి వస్తారో అది వాళ్ళకు కూడా తెలియదా? 11 సీట్లు ఇచ్చామనంటే ఏ రేంజ్లో మిమ్మల్ని వద్దు అనుకున్నాము అనేది తెలియట్లేదా అంటూ ఒకరికి మన పార్టీ గురించి, మన గురించి అనే అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి దయచేసి కార్యక్రమం ఏదన్నా అనుకుంటే దానికి సంబంధించి పక్కాగా ఆచరణ చేస్తేనే తెర మీదకి తీసుకురండి అంటూ కూడా ఆయనకు ఒకంత సలహాలు, సూచనలు ఇస్తున్నారు. మరి ఎంతవరకు వైఎస్ఆర్సీపీ అధినేత ఆ సలహాలు, సూచనలు తీసుకునే అవకాశం ఉంటుందనేది మాత్రం తెర మీద చూడాలి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.